ఆ చెట్టుకి ఎంతలాగా కట్టారో క్లియర్గా చూపిస్తాను. చూసారా కొమ్ములు? ఈ కొమ్ములు చూస్తే గొర్రె యొక్క కొమ్ముల్లాగా ఉన్నాయి. ఆ చెట్టు నిండాగా చూసారా ఎంత పూజలు చేసి క్లియర్గా మీకు అలాగా ఉంచారప్ప. ఈ టెంపుల్ని ఈ చెట్టునే దేవుడిగా భావిస్తారు ఇక్కడ. చూడండి లైన్లో ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. చూసారా కొమ్ములు అవన్నీ కూడా రియల్వే, అవన్నీ డూప్లికేట్ ఏం కాదు, అవన్నీ రియల్వే. అందుకే ఈ గుడిని ఏంటంటారంటే రాక్షసి ఒక గుడి అంటారు. డిమాన్ డిమాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి రాక్షసి పూజలు కూడా జరుగుతూ ఉంటాయంట. ఇది క్యా బోల్ తీసుకో బేడ్ బచ్చా. ఎంత బాగుంది చూడండి. గుడి దగ్గర దొరికింది ఇది. ఇక్కడే పెరుగుతుంది అంటే మేక. మాట్లాడు 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 మాట్లాడు. బా ఎంత బాగా ప్లే చేస్తున్నారు. హలో ఎవ్రీవన్, సో బ్యాక్ టు వీడియో. సో ప్రెసెంట్ మనం హిడింబా టెంపుల్కి వెళ్తున్నాం. హిడింబా టెంపుల్ పార్క్ నుంచి 200 మీటర్స్ నుంచి 300 మీటర్ వరకు నడాలి. నడకైతే ఉంటుంది, బై వాక్ ఓన్లీ వెళ్ళాలి. సో ఇవంతా కూడా ఇదంతా కూడా హిడింబా టెంపుల్ పార్కింగ్. సో ఇక్కడ నుంచి నడవచ్చు. ఇక్కడ నుంచి నడిచి డైరెక్ట్ గా ఆ ట్రీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పైకి వెళ్ళడానికి దగ్గర ఒక 100 మీటర్లు నడాలి. ఇప్పుడు ఆల్రెడీ 100 మీటర్లు నడిచి వచ్చాను, ఇంకా నడాలి. ఇక్కడ వాళ్ళు అమ్ముతూ ఉంటారు సామాన్లు. సో పైకి వెళ్ళాక మిగతాది మనం కంటిన్యూ చేస్తాం. ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళిపోవాలి. సో స్టెప్స్ కి అయితే ఉంటాయి ఒక 500 మీటర్లు ఉంటాయి నడాల్సింది. నడిచి అక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, మిగతాది అక్కడ మీకు కంటిన్యూ చేస్తాం. చూడండి గుడి మొత్తం చుట్టూ ఫారెస్ట్, మొత్తం గ్రీన్ వ్యాలీలా ఉంటది. ఓకే చూడండి, చాలా చాలా బాగుంటది. ఈ టెంపుల్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది 1553లోనే 1553లో రాజా బహదూర్ సింగ్ అనే ఒక రాజు కుల్లు నుంచి ఈ టెంపుల్ అనేది కట్టడం జరిగింది, బిల్డ్ చేశారు. సో ఈ టెంపుల్ పేరు ఏంటంటే హిడింబా మాతా టెంపుల్. సో హిడింబా మాత అనేది ఒక రాక్షసి పేరు. వీళ్ళు డిమాన్ అని పిలుస్తారు ఈ దేవుడిని. సో ఇక్కడ రాక్షసి పూజలు జరుగుతుంటాయి. అది కాకుండా హిడింబా మాత తమ్ముడు మన పాండవుల భద్రతోటి యుద్ధం చేస్తారు. వాళ్ళ హిడింబా మాత తమ్ముడు పేరు ఏంటంటే హిడింబి. ఈ యుద్ధంలో హిడింబి ఓడిపోతాడు. ఓడిపోవడం వలన పాండవాస్ బ్రదర్ లో ఒక అతను భీముని పెళ్లి చేసుకుంటుంది. భీముని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక పుత్రుడు పుడతాడు, సన్. ఆ పుత్రుడు పేరే ఘటోత్కచ్. సో ఈ హిస్టరీ అనేది ఎప్పటి నుంచో తెలుసు అందరికీ కూడా. సో ఈ గుడికి వచ్చిన తర్వాత ఎవరికి చాలా వరకు తెలియదు. సో గుడికి వచ్చాం, ఇదే ఆ టెంపుల్. సో గుడి చుట్టూ చూడండి ఎంత గ్రీన్ గా ఉందో. మంచి మ్యూజిక్. చాలా చాలా కాలేజ్ స్టూడెంట్స్, లోకల్ సైట్ సీయింగ్ పీపుల్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ గుడిని చూడడానికి. గుడికి వస్తాం. ఎలా ఉంది గుడి? మొత్తం ఈ గుడి వుడ్ తోటి, స్టోన్స్ తోటి నిర్మించారు. ఇక్కడంతా చాలా వరకు పిక్చర్స్ తీసుకునే పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మీకు ఫ్రంట్ పాయింట్ నుంచి చూపిస్తాను. ఓకే, అక్కడ ఏదైతే మ్యూజిక్ విన్నానో అది నా మైండ్ లోనే రన్ అవుతుంది. నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. నేను వెళ్తాను, వాళ్ళతో మాట్లాడాలని కూడా ఉంది. హాయ్ బాయ్, बहुत बढ़िया प्ले कर रहे भाई, बहुत बढ़िया. थैंक यू थैंक यू. सर किधर से आप? किधर से? బికారే రాజస్థాన్. రాజస్థాన్ से వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. రాజస్థాన్ నుంచి ఇక్కడ ప్లే చేస్తున్నారు ఫ్యామిలీ అంతానా. నేను ఇప్పటికి 2-3 టైమ్స్ వచ్చాను ఇక్కడికి. ఇది 3వ సారి రావడం. వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు ఇక్కడ ప్లే చేస్తుంటారు ఈ మ్యూజిక్ అనేది. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం వీళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంతో కొంత మీరు తోచినంత అమౌంట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ఆర్ట్ని కాపాడుకుందాం. ఓకేనా? వెంటనే సేపు మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాను నేను టెంపుల్ దగ్గరికి. మళ్ళీ వీళ్ళ కోసం నేను కిందకు వచ్చాను. చాలా చాలా బాగా ప్లే చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ప్లే చేస్తున్నారు.
సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, మిగతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటనేది. ఈ టెంపుల్ ఒక హిస్టరీని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక 1553 బీసీలోని దీన్ని నిర్మించడం జరిగింది. ఒక రాజు కుల్లు, ఒక మహారాజు రాజా బహదూర్ సింగ్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క టెంపుల్ని నిర్మాణించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు అలా వస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ వింటర్ సీజన్లో అయితే మామూలుగా మంచు పడదు, మొత్తం నిండిపోద్ది. ఒక 3 feet పైగా నిండిపోతుంది. అయినా సరే గుడికి వస్తారు చాలామంది, దేవుడిని మొక్కడానికి వస్తారు. కొంతమంది అయితే నమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగాను, ఇక్కడికి వచ్చాకంటే ఎవరైతే పెళ్లి కాలేని వాళ్ళు వస్తే ఇక్కడ పెళ్లి అయిపోతుంటే ఇక్కడికి వచ్చాక. సో అది నమ్మే చాలా మంది వస్తున్నట్టున్నారు. నేను చూశాను, ఇప్పటికి చాలా మంది వచ్చారు. సో చుట్టూ చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. బా హిడింబా మాత తమ్ముడు హిడింబి ఒక యుద్ధంలో ఓడిపోతాడు. ఆ యుద్ధంలో పాండవాస్ బ్రదర్స్తో ఓడిపోతాడు. ఆ యుద్ధం ఓడిపోయిన తర్వాత పాండవాస్ బ్రదర్లో ఒకరు భీమాని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ యుద్ధంలో ఓడిపోయినందుకు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికి ఒక పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడి పేరే ఘటోత్కచుడు. సో ఈ స్టోరీని అయితే ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి చెప్పుకుంటున్నారు. ఈ గుడి చాలా చాలా ఓల్డ్. సో ఈ పైకి వెళ్ళాక వీర్ ఘటోత్కచ్ అనే గుడి కూడా ఉంటుంది. నేను అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఎంతమంది కపుల్స్ వచ్చారు, చాలా మంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో చెప్పినట్టే దాన్ని అదిగోసారి అదొక వ్యాలీ, అక్కడ చాలా మంది ఏంటంటే పిక్చర్స్ తీసుకుంటారు. సో చెప్పాను కదా వీర్ ఘటోత్కచ్ అనేసి అతని టెంపుల్ ఈ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చెప్పినట్టే ఇక్కడ ఈ వ్యాలీలోని చాలా మంది వచ్చి పిక్చర్స్ తీసుకుంటారు. అంటే పిక్చర్స్ అంటే వాళ్ళ ఒక ట్రెడిషనల్ డ్రెస్ వేసి కపుల్స్ కి, ముఖ్యంగా కపుల్స్ వస్తారు ఇక్కడికి. కపుల్స్ కి వాళ్ళ విధంగా వాళ్ళ ఒక కల్చరల్ టైప్ డ్రెస్ వేసి పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కపుల్స్ కి సపరేట్ రేట్ ఉంటుంది, వాళ్ళతో మాలో తీసుకొచ్చి. చెప్పినట్టే ఈ టైప్ ఒక కల్చరల్ డ్రెస్ లో వాళ్ళందరికీ డ్రెస్ చేసి ఇలా పిక్చర్స్ తీసుకుంటా ఉంటారు. వీటికంటూ ఒక ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ చూడడానికి ఎంత బాగున్నారు చూడండి. ముఖ్యంగా కపుల్స్ అయితే ఎక్కువ తీసుకుంటారు. అగండి ర్యాబెట్, మనాలి ర్యాబెట్, మన షిమ్లా ర్యాబెట్ని ఎత్తుకున్నాం లాస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మనం వీర్ ఘటోత్కచ్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఘటోత్కచుడు ఒక టెంపుల్కి వెళ్తున్నాం. అది ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుంది. సో బై వాక్ వెళ్ళొచ్చు. సో చూడండి ఎంత బాగుందో వ్యాలీ అంతా. బా చాలా బాగుంది. మనం వెళ్దాం అక్కడికి. కొంచెం దూరం అన్నారు, 50 మీటర్ల కన్నా ఎక్కువ అనిపిస్తుంది. సరే నడిచేద్దాం, వచ్చాం ఆల్రెడీ. సో మీకు చెప్పినట్టే టెంపుల్కి అయితే నేను వస్తాను. చూడండి స్ట్రైట్ గా వెళ్తే హిడింబా మ్యూజియం అంట, అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉంది, హిడింబా అమ్యూజ్మెంట్ పార్క్. సో స్ట్రైట్ గా వెళ్తే మాత్రం మీకు ఘటోత్కచ్ టెంపుల్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అంతా కూడా లోకల్ సైట్ సీయింగ్, లోకల్ సామాన్లు అన్ని అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మొత్తం పక్కనే మౌంటైన్స్ అంతా కూడా, మంచు కొండలు అంతా కూడా వెళ్ళొచ్చు, బాగుంటది. ఇక్కడ ఒక ప్రజలు ఇక్కడ అంతా కూడా సామాన్లు అమ్ముతూ హ్యాపీగా జీవించేస్తున్నారు. చూడండి మౌంటైన్స్ చెప్పాను కదా ఎక్కడున్నా, అక్కడ ఉంది మౌంటైన్స్. ఆల్రెడీ మనం వెళ్ళాం అనుకో, కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మౌంటైన్స్ భలే ఉంటాయి. సో టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇదే ఆ టెంపుల్. చూడండి చెట్టుకి ఎన్ని కట్టారో, నాకు ఆ వీడియో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ చెట్టుకి ఎంతలాగా కట్టారో క్లియర్గా చూపిస్తాను. చూసారా కొమ్ములు, ఈ కొమ్ములు చూస్తే గొర్రె యొక్క కొమ్ముల్లాగా ఉన్నాయి. ఆ చెట్టు నిండాగా చూసారా ఎంత పూజలు చేసి క్లియర్గా మీకు అలాగా ఉంచారప్ప. ఈ టెంపుల్ని, ఈ చెట్టునే దేవుడిగా భావిస్తారు ఇక్కడ. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, దేవుడిని నమ్ముకోండి. దేవుడికి నమస్కరించాను ఆల్రెడీ. చాలా యూనిక్గా ఉంది అసలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే చూసాను ఇలాంటివి ఎప్పుడో కూడా, కానీ చాలా యూనిక్గా ఉంది. ఆ గొర్రె యొక్క కొమ్ములు కానీ, ఆ సూలాలు కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తుంటే. మన తెలుగు వాళ్ళందరూ వస్తే బాగుంటుంది, చాలా తెలుసుకోవచ్చు. మనాలి వచ్చాక షిమ్లా వీడియో ఆల్రెడీ చేశాను, మనాలిలో కూడా చాలా ఉంది మనం తెలుసుకోవడానికి. ఇలాంటి ఒక హిడెన్ టెంపుల్స్ ని వచ్చి చూస్తే మాత్రం మనం చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. వచ్చే తరానికి ఇంకా మనం మన హిస్టరీ మన టెంపుల్స్ యొక్క హిస్టరీని వాళ్ళకి తెలియజేయచ్చు. ఓకే, తెలుసుకోండి ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు ఎవరు మనకి ఇవేం చెప్పరు, కానీ నేను మీకు ఇవన్నీ చూపించాలనే తిరుగుతున్నాను. నేను వచ్చాను, మీకు తెలియాలి కదా, నాకు మీ అందరికీ కూడా చూపించాలనిపిస్తుంది ఈ వీడియోలోని. చూడండి
సో నెక్స్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం, హిడింబా టెంపుల్ దగ్గర. ఇది క్యా బోల్తే ఇస్కో? क्यूटी भेड़ का बच्चा. బేడ్ కా బచ్చా. ఎంత బాగుంది చూడండి. గుడి దగ్గర దొరికింది ఇది. ఇక్కడే పెరుగుతుంది అంటే మేక. మాట్లాడు 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 మాట్లాడు. చూడు ఎంత బాగుందో. इसका नाम क्या है? क्यूटी. क्यूटी. क्यूटी डर रहे मेरे पास आकर. क्यों क्यूटी? मैं बोल मैं. చూడు ఎంత బాగుందో. బుజ్జికొండ బా, మంచి కొండలాగా తెల్లగా ఉంది. లాస్ట్ టైం ర్యాబిట్ పట్టుకుని సరే ఇది పట్టుకున్నాను. హెల్త్ అంటే కనిపించింది, చాలా క్యూట్ గా ఉంది. ఇవి పట్టుకోవడానికి వీళ్ళు చార్జ్ తీసుకుంటారు, 20 నుంచి 50 లాగా ఉంటుంది. భలే ఉంటుంది. పోతే పోయిందిలే, డబ్బులే ఉండాలి, ఎత్తుకొని ఆడుకోండి, వాళ్ళు బతకాలి కదా. ఓకే క్యూటీ, మరి దిగే టైం పడింది. ఓకే క్యూటీ బాయ్. క్యూటీ క్యూటీ బాయ్. క్యూటీ బాయ్. బాయ్ చెప్పు. మే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు క్యూటీ. नहीं. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ క్యూటీ. బాయ్ బాయ్. హడింబా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర ఉన్నాం. హడింబా అమ్యూజ్మెంట్ పార్క్ చూడండి. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంట్రీ గేట్. ఎంట్రీ లోపలికి వెళ్దాం. సో ఎంత తీసుకుంటారు? ఎంట్రీ గేట్ కి ఏం ఛార్జీలు లేవా? ఛార్జీలు లేనట్టు ఎవరు లేరు. చూడండి జైంట్ వీల్, మనలాగే జైంట్ వీల్. మా ట్రైల్ వేసారు ఆల్రెడీ, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. చూడండి ఈ టెంపుల్ నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. 50 మీటర్స్ దూరంలోని ఈ యొక్క అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇక్కడ చూడండి జైంట్ వీల్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి హిమాలయన్ ఈవెంట్స్ ఉన్నాయి. అది కాకుండా చక్రాల ట్రైన్, అది కాకుండా చిన్న పంగీ జంప్ పిల్లలు ఆడుకోవడానికి. మన ఎగ్జిబిషన్లో ఏమున్నాయి అవే ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. కానీ సరదాగా రావాలనుకున్న వాళ్ళకి, ఆడుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్. ఆడుకోండి సార్. నేనైతే చాలాసార్లు ఆడుకున్నాను. నేను గుడి చూడడానికి వచ్చాను, గుడి అయితే చూస్తాను. దారిలో మేకపిల్ల మాత్రం భలేగా ఉంది అబ్బా, క్యూట్ గా మే అంటుంది. సరే అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అబ్బాయి ఇప్పుడు ఇంకో వ్యాలీకి వస్తాం. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు చూడండి. కపుల్ షూట్స్ అయితే అవుతూ ఉంటాయి. కపుల్ షూట్స్ దీనికంటే ఒక రేట్ ఉంటది. సో మనం బేగ వెళ్ళిపోదాం, లేకపోతే అరిసేస్తారు. కపుల్స్ ఉన్నారు అసలుకి అంటున్నారు చూడండి. అంట చూడండి అంత కపుల్స్ ఉన్నారు. వాళ్ళ డాన్సులు, వాళ్ళ ఆటలు. కొత్తగా వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. చూడండి ఎంతమంది వచ్చారు. కపుల్ షూట్స్ అంతా కూడా ఇక్కడ అవుతాయి. మీకు క్లియర్ గా చూపిస్తారు. వీళ్ళంతా ఇక్కడ కపుల్ షూట్ చేసుకోవడానికి వచ్చారు. కొంతమంది అమ్మాయిలాగా పూలు పట్టుకొని ఇక్కడ దిగుతున్నారు చూడండి. ఏదో సరదా. దీనికంటూ రేట్ ఉంటుందిలే. ఈ పూలు పట్టుకొని గెటప్ వేసుకొని, ఈ గెటప్స్ అన్ని ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చి వాళ్ళందరి దగ్గర అడిగి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ పూలు ఒరిజినల్ అనుకోకండి, ప్లాస్టిక్ పూలు పట్టుకొని దిగాలి. అవునండి చాలా మంది కొత్తగా పిల్లలందరూ ఇదొక మనాలి స్టైల్ ఒక ట్రెడిషన్ వేరేది. ఇక్కడ పెళ్ళైనప్పుడు ఇలా వేసుకుంటారంట డ్రెస్సులు. అందరూ కూడా పెళ్ళైనప్పుడు ఇలా వేసుకుంటారు, వాళ్ళు అలా దిగుతారు ఫొటోస్. చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్ గా. చాలా వరకు ఎవరు చూసి ఉంటారులే మన తెలుగు వాళ్ళు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ జరుగుతూ ఉంటుంది. చూడండి టెంపుల్ ఎలాగుందో బ్యాక్ సైడ్ నుంచి. ఓకే మా వాళ్ళు ఎక్కడున్నారు అబ్బా, ఎతకాలి. నేను మిస్ అవ్వడం కాదు, వాళ్ళకే రూట్ తెలియదు, వాళ్ళే మిస్ అయిపోయి ఉంటారు. ఈ యొక్క కాస్ట్యూమ్స్ అనే వాటన్నిటికీ రేట్ ఉంటుంది. రేట్ డబ్బులు ముందు ఇచ్చాక ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఫోటోగ్రాఫర్ కూడా ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటాడు ఫోటోలు తీసినందుకు. దానికో రేటు, డ్రెస్లు వేసుకున్నందుకో రేటు. మంచి బిజినెస్లే. ఒక మేకపిల్ల ఇంతలు పట్టుకున్నాం కదా, దాని అక్కలాగా ఉంది ఇది. చాలా బాగుంది అబ్బా, పీస్ఫుల్గా ఉంది. అందుకే ఇక్కడ చాలా మంది వస్తారేమో. చూడండి ప్లేస్ ఎంత బాగుందో, నీట్గా కూల్గా. ఇదే ప్లేస్కి కానీ మీరు కానీ వింటర్ సీజన్లో కానీ వస్తే మొత్తం మంచుతో నిండిపోతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మొత్తం మంచుతో నిండిపోతుంది. మనం అడుగు ఎట్టడానికి కూడా ఛాన్స్ లేదు. అస్సలు అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ. చలితో చచ్చిపోతారు. అంటే అయితే నాకు అంత చలి వేయట్లేదు, అందుకే నా జరికిన టెంపుల్ వదిలేశాను. సో ఇక్కడ చాలా చాలా మంది వస్తుంటారు టెంపుల్కి. చాలా మంది అంటే చాలా మంది, ఖాళీ ఉండదు అసలు. ఓకే సార్. చూడండి ఇక్కడ అంతా కూడా కిందకి వెళ్ళి అక్కడ కూడా ఇంకో ఫోటోషూట్, గుడి ముందు ఫోటోషూట్. అందరూ వచ్చి తీసుకుంటా ఉంటారు.
ఫోన్ తీసుకుందాను నవ్వు రావట్లేదు, అలిసిపోయిన బాగా నడిచి. ఓకే ఫైన్. చూడండి కపుల్స్ ఎంతమంది ఉన్నారు. ఈ టెంపుల్ క్లోజ్అప్ లో మీకు చూపిస్తాను, ఇంకో క్లారిటీ వస్తుంది. దగ్గరికి వచ్చానా క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూడండి లైన్ లో ఎలా ఉన్నారు ఒక్కొక్కరు. చూసారా కొమ్ములు అవన్నీ కూడా రియల్వే, అవన్నీ డూప్లికేట్ ఏం కాదు, అవన్నీ రియల్వే. అందుకే ఈ గుడిని ఏంటంటారంటే రాక్షసి ఒక గుడి అంటారు. డిమాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కొక్కసారి రాక్షస పూజలు కూడా జరుగుతూ ఉంటాయంట. అవన్నీ కూడా మనకి చూడడానికి లేదు, లోకల్ వాళ్ళు చెప్తుంటే మాటలు నేను విని మీకు చెప్తున్నా. లోపలంతా కూడా ఇలాగే ఉంటాయి, కొమ్ములు దుమ్ములు అన్నీ కూడా. ఆ గట్టోజు గుడి దగ్గర కూడా చూసారు కదా, అలా ఉన్నాయి. ఆ చెట్టుకి అలా సోలాలకి ఇలా సోలాలు అన్నీ కట్టి అదొక రకమైన రిచువల్ ఏంటి, అదొక కల్చరల్. మనం ఎవరిని అనడానికి లేవు, భయంగా ఏం లేదు సార్. ఇది ఒక దేవుడు, అంటే దేవుడు ఒక మహిమ అంతే. చూసిన వాళ్ళు కొంచెం భయపడతారు అనుకోండి, కానీ భయపడాల్సిన పని ఏమీ లేదు. ఇక్కడ ఇలానే ఉంటది. పూజలు అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ. నేనైతే అక్కడే ఉన్నాను చూడండి. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అయితే. ఇక్కడ అందరూ ఈ దేవుడిని నమస్కరిస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ గా హిడింబా టెంపుల్కి వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ముందు కూడా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి ముందు. సో ఆల్మోస్ట్ మీకు అంతా నేను క్లియర్ గా డేటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ చూసారు కదా క్లియర్ గా, రాళ్లతో చెక్కతో కట్టారు. చాలా చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఈ వెనకాల చూసారు కదా ఇవన్నీ కొమ్ములు అన్ని కూడా. చాలా మంది మన తెలుగు చూసి భయపడుతున్నారు, కానీ ఏం భయపడాల్సిన పని లేదు. ఈ రోజు మీకు 2 టెంపుల్స్ చూపించాను. హిడింబా టెంపుల్ ఒకటి, వీర్ గడోచ్కట్ టెంపుల్ ఒకటి. ఈ 2 కూడా 50 మీటర్ల దూరంలోనే ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే మనాలికి వస్తే టెంపుల్ కోసం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మాల్ రోడ్ నుంచి 3 km డిస్టెన్స్ ఉంటుంది. 3 km డిస్టెన్స్ లోని ఈ టెంపుల్ కి మీరు రావచ్చు. 3 km తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ లాట్ అనేది ఉంటుంది. సో పార్కింగ్ లాట్ లో మీ వెహికల్ ని పార్క్ చేసి 200 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్ మీరు నడాల్సి ఉంటుంది. నడిచి వచ్చాక టెంపుల్ డైరెక్ట్ గా మీరు విజిట్ చేయొచ్చు, డైరెక్ట్ గా మీరు లోపలికి వెళ్ళొచ్చు. చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీన్ వ్యాలీ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. నేనైతే ఏప్రిల్ మంత్ లో వచ్చాను, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ప్రజెంట్ అయితే చాలా బాగుంది. నేను స్వెటర్ కూడా వేసుకోలే. సో మీరు గానీ వస్తే మాత్రం సమ్మర్ సీజన్ లో వస్తే మీకు మంచు కూడా కనిపిస్తుంది, కానీ మీరు సేఫ్ గా వచ్చి సేఫ్ గా వెళ్ళిపోతారు. వింటర్ సీజన్ లో వస్తే మాత్రం ఫుల్ ప్రిపేర్ అయిపోండి, ఫుల్ గా మంచు ఉంటది. ఇక్కడ అంతా కూడా ఫుల్ మంచు ఉంటది. ఈ గుడి చూసారా కదా అలాగున్నారో, నేను మొత్తం మీకు క్లియర్ గా ఈ డేటాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్ట్ గా ఉంది టెంపుల్ లోని, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం కూడా. ఈ గుడి యొక్క హిస్టరీ చెప్పాను, అంతా కూడా క్లియర్ డేటా కూడా మీకు ఇచ్చాను. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ యొక్క కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో యాడ్ చేసి నాకు క్లియర్ గా డేటా అడగండి, నేను చెప్తా. ఈ ఒక్క గుడి కోసం నేను చెప్పాల్సిందే చెప్పాను. ఇదే జరిగింది ఇక్కడ. ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం యాడ్ చేయండి. నేను ఇంకా నెక్స్ట్ కొన్ని ప్లేసెస్ కి వెళ్తాను, అవి కూడా వీడియో చేస్తాను, అవి కూడా మీకు పెడతాను. మొత్తం డేటా అంతా కూడా క్లియర్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మన సౌత్ వాళ్ళందరికీ తెలియాలి ఈ గుడ్ల కోసం అనేసి. సో క్లియర్ గా డేటా ఇచ్చాను. మళ్ళీ ఇంకో వీడియోలో మీకు కనిపిస్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్.